ప్రధానమంత్రి పదవి చేపట్టడంపై తొలిసారి సానుకూల సంకేతాలు ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అనంతగిరిలో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపునకు ఆయన హాజరయ్యారు. దేశం కోసం రాహుల్ ప్రధాని కావాల్సిందే అని రేవంత్ రెడ్డి కోరగా అందుకు సానుకూలంగా తల ఊపారు రాహుల్. మోదీపై యుద్ధానికి సిద్ధమన్నారాయన. రాహుల్ గాంధీకి పదవిపై వ్యామోహం లేదని, అందరితో సామాన్యుడిలా కలిసిపోతూ రాజకీయాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక రాహుల్ ప్రధాని అయ్యేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. తాను సీఎంగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తగా కోరుకుంటున్నా అన్నారాయన. రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని విన్న రాహుల్ నవ్వుతూ అందుకు సన్నద్ధం అన్నట్టు తల ఊపారు.